ఇచ్చిన హామీలు తీరిస్తే ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తారని అన్నారు బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్. సమ్మె చేస్తున్న వారిని ఆర్టీసీ ఎండీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ముందు ఆయన ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో చూసుకోవాలని హెచ్చరించారు. 32 డిమాండ్లలో 29 నెరవేర్చామని అంటున్నారని, అవేంటో చెప్పాలని అన్నారు. నా పేరు వెంకట చంద్రశేఖర్ రెడ్డి. నాకు 300కి 300 రావడానికి గల ప్రధాన కారణం శ్రీ చైతన్యలో ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, అలాగే మన కాన్సెప్చువల్ టీచింగ్, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్, గేమ్స్, అక్కడ ఏదైనా స్ట్రెస్ వచ్చినా గానీ ఇక్కడ రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ శ్రీ చైతన్య. ఐఎమ్ మోహిత్. జేఈ మెయిన్ 2026 300 అవుట్ ఆఫ్ 300 స్కోర్ సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేషనల్ లెవెల్ కాంపిటీషన్ బీట్ చేయడానికి ఇక్కడ వెరీ యాప్ట్ సిస్టమ్ ఉంది. శ్రీ చైతన్య ఇస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. నా ఈ 300/300 స్కోర్ మా తల్లిదండ్రులకు మరియు శ్రీ చైతన్యకి అంకితం. డిపోలని ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటిది ఎవడబ్బా జాగిరని చెప్పి మీరు చేస్తున్నారు. రెండోది, ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మా ఆర్టీసీ ఉద్యోగులకు, ఆర్టీసీ డ్రైవర్లకు నడిపేరాదా, కండక్టర్లుగా పనిచేయనికే రాదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది వేరే వాళ్ళకి డిపోలు ఇవ్వడానికి, వేరే రాష్ట్రాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానిక. కాబట్టి ఇవన్నీ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు. నిన్న మంత్రి గారు చెప్పిర్రు 32 డిమాండ్లు ఉంటే 29 కంప్లీట్ చేసినాం, ఇంకా 3 చేయాలని చెప్పిండు. అంటే ఆ 29 ఏందో తెలియాలి. ఏవి క్లియర్ చేసినరో మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి.